ఆ నిర్మాత మాటలు ఇప్పుడు వినేద్దాము. సురేష్ గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. దాసరి సురేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు. నమస్తే అండి అందరికీ. ఇక్కడికి వచ్చిన మన పెద్దలందరికీ అన్న రామకృష్ణ అన్న, శివనాగన్న, ప్రభాకర్ అన్న, పోతే మధుసూదన్ అన్న, పిలవంగానే యాదగిరి అన్న గిట్లా అందరూ మాకు టైం ఇచ్చి అందరూ మాకు సపోర్ట్ చేశారు. మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున సినిమాలో ఎవరిని పేరు పెట్టడానికి లేదు. ఎవరైనా మాకు అంటే ఆ దేవుడు దీవెన ఏందా అని తెలియదు. కాకపోతే ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి మా ముందుకు ఇంతగానో నేను రానికి కారణం వాళ్ళ సపోర్ట్ వల్లనే. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో కూడా నన్ను ఏది అడిగినా కూడా కాదనకుండా ప్రతి ఒక్కరు ఆర్టిస్టులైనా ఎవరైనా, మా ఆమని మేడం గారు, ఎవరైనా కనిక, బన్నీరాజు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినాం కాబట్టి ఇంత దాకా వచ్చినాం మనం. నాకు కథ చెప్పినప్పుడు మన రాంబాబు గారు లేరు. ఇప్పుడు కథ చెప్పినప్పుడు నేను ఆ కథ అనేది వినంగానే రాంబాబు గారు వచ్చేసి నాకు ఎందుకో అనిపించింది. ఈ కథ కంటెంట్ చూడంగానే నాకు మంచిగా, అంటే ఆ దేవుడు మల్లన్న స్వామి ఎందుకు నా దగ్గర తీసుకొచ్చారో తెలియదు. ఎందుకంటే ఆ కథలో అట్లా ఉంది. అది ఆ కథ కూడా నాకు ఎందుకంటే చాలా నచ్చింది కాబట్టి నేను ఇందాక తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు నాకు పేరు పేరున సపోర్ట్ చేశారు. కార్తీక్ అన్న ఇప్పుడు అన్నట్టుగా, కార్తీక్ కానీ మన డైరెక్టర్ రాంబాబు అన్న కంపల్సరీ వాళ్ళిద్దరే చూసుకునేవాళ్ళు. నేను కూడా సెట్లో పోకపోతుంటేని వాళ్ళు ఎప్పుడైనా కూడా చివరి ఏంటంటే నైట్ అనక పగలనక వాళ్ళే చూసుకునేవాళ్ళు. నేను లాస్ట్లో ఎంటర్ అయ్యి నేను పోస్ట్ ప్రొడక్షన్ నుంచి వచ్చాను. ఈ కథ అనేది ఇక్కడ దాకా వస్తుందని, ఇక్కడ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతుందని నేను కూడా అనుకోలేదు. అంటే ఆ పోస్ట్ ప్రొడక్షన్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఏమన్నారంటే ఇది ఇక్కడ చిన్న సినిమా, ఎక్కడ ఇది ఏం తీస్తారు, ఎక్కడ దాకా వెళ్తుంది అనే ప్రతి ఒక్కరు అనేది. నేను కూడా అదే మైకంలో ఉండుంటుని. కాకపోతే ఎప్పుడైతే మన పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ జరిగిన తర్వాత ఒక్కొక్కటి అల్లుకొని వచ్చినాయి. ఇప్పుడు ఒక బలగం కాదు, ఒక కాంతారా కాదు, ఏదైనా దానికంటే మించున్నది ఇప్పుడు సినిమా. సాంగ్స్ అందించారు మన వరకుప్పల యాదగిరి గారు. అన్న అయితే లేట్ ఇచ్చినా కూడా బాగా ఇచ్చాడు. సాంగ్స్ అయితే ప్రతి ఒక్క ఏ సాంగ్ కానీ మనం వంక పెట్టవలసిన అవసరం లేదు. ఏ సాంగ్ అయినా థ్యాంక్ యూ అన్న యాదగిరి, వరకుప్పల యాదగిరి అన్న థ్యాంక్ యూ. సాంగ్స్ లేట్ లేదన్న, ఆర్ఆర్ లేదు ఆర్ఆర్ అని కాదు, కొంచెం లేట్ చేసినా కూడా లేటెస్ట్గా వచ్చినాయి సాంగ్స్. ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చిన సినిమాల్లో మీరు చూడొచ్చు, ప్రతి సాంగ్ కూడా ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ 3 ఆదిత్యలో మీకు సాంగ్స్ రన్నింగ్ అవుతున్నాయి. ఆల్రెడీ 3 సాంగ్స్ వచ్చినాయి బయటికి. ఆ సాంగ్ మీరు ఏదైనా చూడండి, ఏ సాంగులైనా కూడా ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడో, ఎక్కడి నుంచి చేసిండో కానీ తెలియదు, కానీ ఆ లిరిక్స్ అయినా ఏదైనా కూడా మాకు అంత అద్భుతంగా అనిపించినాయి సాంగ్స్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం నేను వచ్చింది ఇండస్ట్రీకి. ఏంటంటే అందరు తెలుసు నాకు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు తెలుసు. కాకుండా కూడా నేను ఈ సినిమా తీయాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ఒక సినిమా తీయాలి అన్న చాలా ఉండేది. అప్పుడు రాంబాబు అన్న గారు వచ్చి కథ చెప్పారు. కథ పట్టుకొని నేను తీశాను. కంపల్సరీ మీకు అందరికీ నచ్చుతుంది సినిమా. మీరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మాకు చాలా మంది సపోర్ట్ చేశారు. అన్న కూడా తిరిగిండు, ఏంటంటే స్టూడియోల చుట్టూ తిరిగినా కూడా ఒక్కరు కూడా మాకైతే చెప్పేవాడు, వాళ్ళు వస్తురు, వీళ్ళు వస్తురు, ప్రొడక్షన్ వాళ్ళు ఇది డిస్ట్రిబ్యూటర్స్ వస్తున్నారని అనేవాళ్ళు. కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. అక్కడ మాత్రం నేను ఒక్కటి డిసప్పాయింట్ అయినా. చిన్న సినిమా అనేది కాకుండా ఒకసారి చూసిన తర్వాత అదేదైనా డిసైడ్ చేస్తే అది వేరు, కానీ స్టార్టింగే చిన్న సినిమా అని పేరు పెట్టి దాన్ని అంటే కొలాబ్ చేసేస్తుండ్రు. అక్కడికి అందరికి ఏదైనా కూడా ఆడ ఎవరైనా చేయబుద్ది ఇంకా కాదు. అక్కడ డిస్ట్రిబ్యూటర్ల కాడ అయితే మాత్రం చాలా ఇది ఉన్నది. లాస్ట్లో మాకు మేము పోగానే, కాకపోతే 2-3 సార్లు పోయిన తర్వాత నేను ఏషియన్ సునీల్ సారు బాగా నాకు సపోర్ట్ చేసిండు. ఈ మన తెలంగాణలో ఏషియన్ ద్వారా నేను రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఆంధ్ర గురించి మాట్లాడితే మన నారా శివనాగ్ సారు సపోర్టు. శివనాగ్ సార్ ఆధ్వర్యంలో మనం డిస్ట్రిబ్యూటర్లు నాకు
సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో మనం ఏషియన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మ్యూజిక్ మాత్రం ఆదిత్యలో రన్ అవుతున్నాయి, మ్యూజిక్ ఇచ్చాము. ఇది కంపల్సరీ పబ్లిక్ కంపల్సరీ నచ్చుతుందండి. మీకు నచ్చి కంపల్సరీ మీరు చూడండి, థియేటర్లో చూడండి. నేను చెప్పేది కాదు, నేను ఫస్ట్ టైం అయినా కూడా నాకైతే చాలా నచ్చింది సినిమా. మీరు చూడొచ్చు, దాన్ని మీరు చూసిన తర్వాత నాకు రిజల్ట్ చెప్పండి, అది ఎంతవరకు మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ అని. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. మీకు బ్రహ్మాండంగా బోల్డ్ డబ్బులు తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సతీష్ రెడ్డి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా, జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రామకృష్ణ గౌడ్ గారు ఎదురు చూస్తూ ఉన్నారు.